హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 15 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే వీడియోకి కంఫర్మ్గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్, మర్చిపోకండి వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి, ఓకేనా? అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 15లో మనం ఒక తాతను చూస్తాం. అండ్ తనతో పాటు తన మనవడు కూడా ఉంటాడు. అండ్ తాత ఏమో చేపలు పడుతూ ఉంటాడు. అండ్ అప్పుడు అబ్బాయి తన తాతని అడుగుతాడు, నీ బాడీ మీద అన్నగడం స్కార్స్ ఎందుకున్నాయని. అని తాత అంటాడు, ఇవన్నీ స్కార్స్ కావు, ఇవన్నీ నా బ్యాచెస్ అని తను చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. లైక్ తనకి ఇన్నగడం స్కార్స్ ఎట్లా వచ్చినాయని. తనకి ఇన్నగడం స్కార్స్ ఎట్లా వచ్చినాయి, వేరే వాళ్ళని కాపాడడం వల్ల. దాంతో అబ్బాయి అంటాడు, నువ్వు వేరే వాళ్ళని కాపాడడానికి నువ్వు ఎందుకు ఇంజూరీ వేసుకుంటున్నావు, అంటే వేరే వాళ్ళని కాపాడడానికి నువ్వు అంత దూరం అసలు ఎందుకు పోతున్నావు అని అబ్బాయి అడుగుతాడు. అని దాంతో తాత అంటాడు, నేను కూడా భయపడతా, నాకు భయం లేదని కాదు, అండ్ నాకు చాలా భయం కూడా ఇంజూరీ అవ్వాలంటే, బట్ నా బాడీ ఆటోమేటిక్గా మూవ్ అయిపోద్ది ప్రమాదం వచ్చేటప్పుడు వేరే వాళ్ళని కాపాడడానికి అని అట్లా తాత అంటాడు. అండ్ వీళ్ళిద్దరు ఎవరో మనకి చూపించలేదు. సో మేబీ నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ లో తెలుస్తుంది అనుకుంటా వీళ్ళిద్దరు ఎవరని. అండ్ కేస్ పేరేసుడు మనం సుహోని చూస్తాం. అండ్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మన సుహో జీసానికి వచ్చేస్తాడు కదా పీపుల్ ని కాపాడడానికి ఫ్రమ్ ద ప్రిజనర్స్. అండ్ ఆల్సో మన సుహో వాళ్ళతో అంటాడు కదా, ఇప్పుడు మీ దగ్గర ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి నా చేతిలో దెబ్బలు తిని అన్కాన్షియస్ అయిపోవడం, ఆర్ లేదా రెసిస్ట్ చేసి పోవడం అని మన సుహో వాళ్ళతో అంటాడు. అండ్ గైస్, మీకు గుర్తుంటే మన సుహో ఇక్కడికి వచ్చి రాగానే ఒకరిని కొట్టి పడేశాడు కదా విత్ ఏ కిక్. అండ్ గైస్, ఆ కిక్ అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా కనిపించలేదన్నమాట. అంటే మన సుహో ఎంత స్పీడ్ గా అటాక్ చేసిందో చూడండి. అంత ఆబ్వియస్లీ వీళ్ళందరూ చాలా షాక్ లో ఉంటారు. అండ్ ఆల్సో వీళ్ళు అనుకుంటారు దట్ సుహో ఒక హై ర్యాంకింగ్ హంటర్ అని. అండ్ అప్పుడే ఒకడు అంటాడు, వరవలసిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర స్టార్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఇవి మన దగ్గర ఉన్నంత వరకు మనల్ని ఎవరు కూడా డిఫీట్ చేయలేరు అని వాడు అంటాడు. ఆ తర్వాత ఇంకేముంది, అందరు కలిపి ఇంకా స్టార్ ఫ్రాగ్మెంట్స్ ని యూజ్ చేస్తారు. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ అయిపోతారు కంపేర్ టు బిఫోర్. అండ్ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ కూడా అయిపోతారు. అండ్ వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు మేము ఒక ఏ ర్యాంక్ ఆర్ లేదా ఎస్ ర్యాంక్ అటర్ని కూడా డిఫీట్ చేయగలము అని. అండ్ దీంతో మన సుహో వాళ్ళతో అంటాడు, అయితే మీ అందరూ సెకండ్ ఆప్షన్ ని చూస్ చేసుకున్నారు, అయితే ఫస్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకోవాల్సిందిరా మీ అందరూ, బట్ ఇప్పుడు మీ దగ్గర ఇంకా ఆపర్చునిటీ ఇంకా లేదు అని మన సుహో అంటాడు. అండ్ గైస్, అప్పుడు మన సుహోకి లీ గాడు కనిపిస్తాడు. అండ్ అఫ్ కోర్స్ మన సుహో వాడిని ఇమాజిన్ చేసుకుంటున్నాడు, బట్ రియల్ ఏం కాదు. అండ్ మన సుహో కూడా చాలా షాక్ అయిపోతాడు, వీడు నాకెందుకు కనిపిస్తున్నాడు అని. అండ్ లీ గాడు మన సుహోతో అంటాడు, నువ్వు అసలు వాళ్ళని ఎందుకు అడుగుతున్నావు, వాళ్ళు స్టార్ ఫ్రాగ్మెంట్స్ ని యూజ్ చేసినప్పుడే నీకు అర్థం కాలేదా వాళ్ళు రెసిస్ట్ అయిపోతున్నారని, అండ్ సెకండ్ ఆప్షన్ ని చూస్ చేసుకున్నారని. అండ్ ఆల్సో ఫస్ట్ వాళ్ళు నువ్వు అసలు ఎందుకు హెసిటేట్ అవుతున్నావు, అండ్ వీళ్ళకి అసలు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నావు, వీళ్ళు చాలా మంది పీపుల్ ని లేపేసినారు, బట్ అయినా సరే నువ్వు వీళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నావు, అండ్ అయినా నాకు ముందు నుంచే తెలుసు కదా నీకు అంత సీన్ లేదని, వేరే వాళ్ళని లేపేసేంత. అండ్ ఇప్పుడు నువ్వు నీ క్లాస్ చేంజ్ చేసుకున్నా సరే లాభం ఏంది, నువ్వు ఇంకా హెసిటేట్ అవుతూ ఉంటే లేపడానికి. సో అందుకే ఇప్పుడు నేను నీకు గుర్తు చేయబోతున్నాను, నువ్వు నన్ను ఎట్లా లేపేసినావని. సో దట్ నువ్వు వీళ్ళని లేపడానికి నన్ను ఎట్లా లేపేసినావు సేమ్ అట్లనే వీళ్ళని కూడా లేపేయి సుహో అని లీగాడు అంటాడు. సో దీంతో ఇంకా మన సుహో డిసైడ్ అయిపోతాడు అందరినీ లేపడానికి హెసిటేట్ అవ్వకుండా. ఆ తర్వాత ఇంకా అందరు కూడా మన సుహో మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. బట్ గైస్, మన సుహో ఇన్స్టెంట్లీ ఒకరిని లేపేస్తాడు. అండ్ దాంతో గైస్ ఇంకొకటి ఉన్నాడు కదా, వాడు చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే గైస్, వాడు స్టార్ ఫ్రాగ్మెంట్ ని తీసుకున్నా సరే అండ్ స్ట్రాంగ్ అయిపోయినా సరే వాడు మన సుహో అటాక్ ని అసలు చూడలేకపోయింది అనమాట. అంటే మన సుహో ఎంతగానో ఫాస్ట్ గా అటాక్ చేసిందో చూడండి. సో అందుకే వాడు అంతగానో షాక్ అయిపోతాడు. అండ్ వాడు అనుకుంటాడు, నేను స్టార్ ఫ్రాగ్మెంట్ ని తీసుకున్నా సరే నేను సుహో అటాక్ ని అసలు చూడలేకపోయినా అని. అండ్ గైస్, తర్వాత మన సుహో వాడిని కొడతాడు. అంత వాడు గోడకెళ్ళి గుద్దేసుకుంటాడు. అండ్ ఆఫ్ కోర్స్ వాడి పని అయిపోయి ఉంటది. అండ్ అప్పుడే ఇద్దరు ఒకేసారి మన సుహో మీద అటాక్ చేయడానికి వస్తారు. బట్ మన సుహో తన షాడో పవర్స్ తో వాళ్ళిద్దరిని లేపేస్తాడు. అండ్ దీంతో లీగడు మన సుహోని మెచ్చుకుంటాడు. అండ్ వాడు అంటాడు, నువ్వు ఇంత తక్కువ సమయంలో చాలా మారిపోయినవు అనేది చాలా అమేజింగ్ ఉంది కదా. అండ్ ఆల్సో నువ్వు వీళ్ళందరినీ లేపేయాల్సింది కాదు, అన్కాన్షియస్ చేయాల్సింది. అండ్ ఆల్సో ఇప్పటి నుంచి నువ్వు ఒక హంటర్ ని ఎట్లా పిలుచుకోగలవు, ఎందుకంటే నువ్వు డిఫరెన్స్ కనిపెట్టలేవు కాబట్టి బిట్వీన్ అ హ్యూమన్ అండ్ అ మ్యాజిక్ బీస్ట్. అండ్ అందుకని నువ్వు కూడా ఇప్పుడు ఒక మాన్స్టర్ లాగా అయిపోయావు అని లీగడు అంటాడు. అండ్ వాడు ఇంకా డిసప్పాయింట్ అయిపోతాడు అక్కడ నుంచి. అండ్ అప్పుడు మన సుహో బెరగాడుతో అంటాడు, నువ్వు వీళ్ళందరినీ తినేసి వాళ్ళ మెమరీస్ ని చూడమని, ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళ లీడర్ ఎవరో తెలుసుకోవాలి కదా. అండ్ ఆల్సో వీళ్ళు ప్రిజన్ నుంచి ఎస్కేప్ అయిపోయినాక పారిపోకుండా పీపుల్ మీద ఎందుకు అటకేస్తున్నారో అది కూడా తెలుసుకోవాలి కదా. సో అందుకే మన సుహో బెరగాడుతో అట్లా అంటాడు, వాళ్ళని తినేసి వాళ్ళ మెమరీస్ ని చూడమని. అండ్ దాంతో బెరగాడు సుహోతో అంటాడు, ఏమైంది యంగ్ మోనార్కు, ఎవ్రీథింగ్ ఫైనే కదా అని వాడు అంటాడు. అండ్ దాంతో మన సుహో అంటాడు, ఎస్ ఎవ్రీథింగ్ ఫైన్ అని. అండ్ దాంతో బెరగాడు మళ్ళీ అంటాడు, నువ్వు పీపుల్ ని కాపాడాలని అనుకుంటున్నావు, అదైతే నాకు చాలా బాగా అర్థమైంది, బట్ ఇట్లా నువ్వు మాస్క్ వేసుకుని చేయొచ్చు కదా, అంటే నీ ఐడెంటిటీని హైడ్ చేసుకుని పీపుల్ ని కాపాడొచ్చు కదా, అండ్ నువ్వు ఎందుకు అట్లా చేయట్లేదని బెరగాడు అడుగుతాడు సుహోని. అండ్ దాంతో మన సుహో అంటాడు, నేను ఇక్కడికి పీపుల్ ని కాపాడడానికి వచ్చాను, బట్ ఇక్కడ ఈ ప్రిజనర్స్ ని చూసినాక నాకు చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే గైస్, ఇప్పుడు ఎవరికైనా హ్యూమన్స్ అందరూ కూడా కలిసిపోయి ప్రిపేర్ అవ్వాలి కదా టు ఫైట్ అగైన్స్ట్ ద ఎపోషల్ ఆఫ్ ది ఈథరమ్స్. బట్ అట్లా అవుతుందా, అవ్వట్లే కదా. అండ్ ఉల్టా వీళ్ళు ఒకరితోనే ఇంకొకరు ఫైట్ చేసుకుంటున్నారు కదా. అండ్ ఇప్పుడు అట్లనే అవుతుంది కదా. అండ్ ఇట్లనే కంటిన్యూ అవుతూ ఉంటే వీళ్ళందరూ కూడా బర్న్ అయిపోతారు కదా మన జిమ్కి. సో అందుకే
గా మన సుహో ఇంకా డిసైడ్ అయిపోతాడు దాక్కొని ఉండి తన ఫేస్ ని చూపించకుండా ఉండకూడదని. అండ్ ఆల్సో మన సుహో డిసైడ్ అయిపోతాడు లైక్ అందరినీ యూనైట్ చేయాలని, లైక్ ద రిమైనింగ్ మొనార్క్ డిసెండెంట్స్ అండ్ హంటర్స్ ని అండ్ విలన్స్ ని అండ్ ఐటమ్స్ ని అండ్ ఈవెన్ మాన్స్టర్స్ ని కూడా తను యూనైట్ చేయాలని అనుకుంటున్నాడు. అంటే తను ఈ వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క పవర్ ని కూడా గ్యాదర్ చేయాలని అనుకుంటున్నాడు టు ఫైట్ అగైన్స్ ద ఈథరం. అండ్ ఆఫ్ కోర్స్ మన సుహో తన ఓన్ స్ట్రెంత్ తోనే ఇట్లా చేయాలని అనుకుంటున్నాడు, ఏది ఏమైపోయినా సరే. అండ్ దీంతో బేర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అండ్ వాడు అంటాడు యంగ్ మొనార్క్ నువ్వు ఈ వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క పవర్ ని కూడా నీ పవర్ లాగా చేసుకోవాలని అనుకుంటున్నావా అని. అండ్ దాంతో మన సుహో అంటాడు నేను కామ్రేడ్స్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ, అండ్ నాకు చాలా ఎక్కువ మంది కామ్రేడ్స్ కావాలి లేదా టీమేట్స్ కావాలి, అంటే నేను విలన్స్ అందరినీ కూడా లేపేయాలి అండ్ సిటీలో దాక్కొని ఉన్న కౌంట్లెస్ విలన్స్ ని కూడా కనిపెట్టాలి అండ్ వాళ్ళని కూడా లేపేయాలి. అండ్ అందుకోసం నాకు చాలా మంది టీమేట్స్ కావాలి లేదా కామ్రేడ్స్ కావాలి, అండ్ అందుకే నేను ఇంకా ఇప్పుడు నుంచి హెజిటేట్ అవ్వను అని మన సుహో అంటాడు. అండ్ గైస్ ఇప్పుడు మన సుహో ఏం చేశాడో తెలుసా, తను ప్రిజనర్స్ ఒక షాడోస్ ని ఎక్స్ట్రా చేస్తాడు ఎరేజ్ అని. ఎందుకంటే మన సుహోకి ఎక్కువ షాడోస్ కావాలి కాబట్టి టు ఫైట్ అగైన్స్ ద విలన్స్ అండ్ అగైన్స్ ద ఈథరమ్స్. అండ్ గైస్ వేరే సైడ్ మనం ఒక కార్ ని చూస్తాం, అండ్ ఆ కార్ లో ఉన్న వాళ్ళు ఎక్కడికో పోతుంటారు. బట్ గైస్ అప్పుడే ఆ ప్రిజనర్స్ ఆ కార్ మీద అటాక్ చేస్తారు అండ్ వాళ్ళు ఇంకా అనేసుకుంటారు ఆ కార్ లో ఉన్న వాళ్ళ పని ఇంకా అయిపోయిందని. బట్ గైస్ ఆ కార్ లో ఉన్న వాళ్ళకి అసలేమి కాదు. అండ్ గైస్ అప్పుడే ఆ కార్ లోపల ఉన్నవాడు ఒకడు ఆ కార్ డోర్ ని విరగొట్టేసి ప్రిజనర్స్ మీదకి విసిరేస్తాడు కార్ డోర్ ని. దాంతో ఆబ్వియస్లీ ఆ ప్రిజనర్స్ చాలా షాక్ అయిపోతారు కార్ లో ఉన్న వాళ్ళకి ఏం కాలేదని. అండ్ గైస్ అప్పుడే ఆ కార్ లో నుంచి ఇద్దరు బయటకు వస్తారు. అండ్ వాళ్ళిద్దరు ఎవరు, వైట్ టైగర్ గిల్డ్ ఒక వైస్ మాస్టర్ మిహో అండ్ వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ యూనో, వీళ్ళిద్దరు బయటకు వస్తారు. అండ్ గైస్ మీకు యూనో గుర్తుంది కదా, సో తిను ఒరిజినల్ టైమ్ లైన్ లో కూడా వైట్ టైగర్ గిల్డ్ కి గిల్డ్ మాస్టరే అండ్ ఇప్పుడు కూడా తిను వైట్ టైగర్ గిల్డ్ కి గిల్డ్ మాస్టరే. అండ్ గైస్ యాక్చువల్ కి అయితే యూనో తన ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్ళబోతున్నాడంట, బట్ మధ్యలో ఇట్లా అవ్వడం వల్ల తను ఇక్కడికి వచ్చేసిండు ఈ ప్రిజనర్స్ ని లేపడానికి. అండ్ యూనో త్వరగా ఈ ప్రిజనర్స్ ని లేపేసి తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు తన ఫ్యామిలీతో ట్రిప్ కి పోవడానికి. అండ్ గైస్ ఇట్లా చాప్టర్ 50 ఎండ్ అయిపోద్ది. చాప్టర్ 51 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. ఆ ఛానల్ కి కొత్తకొస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో మర్చిపోకండి కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి. అండ్ ఆల్సో మర్చిపోకండి గైస్ వీడియోని హైప్ కూడా ఎక్కువ చేయండి, ఓకేనా? అండ్ ఎక్కువ లైక్స్ కూడా కొట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.